అది ఒక చిన్న పల్లెటూరు. కౌసల్య తన ఇద్దరు కొడుకులు రమేష్ మరియు రాకేష్తో ఒక చిన్న ఇంట్లో ఉండేది. ఇద్దరు కొడుకులకి మంచి ఉద్యోగం రావడంతో కీర్తి మరియు కుసుమ ఇద్దరు అమ్మాయిల్నిచ్చి వివాహం చేస్తుంది. పెళ్లైన కొత్తలో అందరూ కలిసి చాలా సంతోషంగా సరదాగా జీవిస్తూ ఉండేవారు. కానీ కొద్ది రోజులు పోయాక కీర్తి మరియు కుసుమల పిసినరితనం చూసి అత్తగారైన కౌసల్యకి షాక్ మీద షాక్ తగులుతుంది. ఒకరోజు ఇద్దరు తోడికోడళ్ళు ఆరుబయట నిలబడి మాట్లాడుకుంటున్నారు. రేపు గుడిలో అన్నదానం పెడుతున్నారంట. నేనెళ్ళి ఒక బకెట్తో అన్నం, సాంబారు, కూరలు అన్నీ గుడి గోడ మీద నుండి నీకిచ్చేస్తా. నువ్వు నెమ్మదిగా వచ్చి అన్నీ తీసుకో. ఇంకా ఆ రోజంతటికి మనకి భోజనం సరిపోతుంది, పొద్దునకి మరియు రాత్రికి కూడా. సరే అక్క, నువ్వు గోడ దగ్గరికి రాగానే నాకొక ఫోన్ చెయ్యి. నేను వెంటనే అక్కడికొచ్చి అన్నీ తీసుకుని ఇంటికెళ్ళిపోతాను. అయినా పంతులు గారు చూస్తే దెబ్బలాడతారేమో అక్కా. ఏమన్నర్లే, ఎందుకంటే నేను అన్నదానానికి సాయం చేయడానికి పేరిచ్చాను. అసలు పేరివ్వడానికి కారణం కూడా మనకి భోజనాలొస్తాయని. లేకపోతే నేనెందుకు కష్టపడటం? అక్క, మన పక్కనుండే సుజాత పిన్ని వాళ్ల కూతురుది శుక్రవారం పందిరిపాటుంది. ఆ రోజు పేరంటానికి పిలిచి భోజనం పెడుతున్నారంట. ఆ రోజు కూడా మనిద్దరం కలిసి తెలివిగా భోజనాల్ని ఇంటికి తెచ్చేయాలి. మళ్ళీ వంట చేసే పనుండదు. ఎంత మిగులుతుందో కదా. అయినా మనిద్దరిలాంటి తోడికోడళ్ళు ఎక్కడా ఉండరేమో. ఎప్పుడూ అందరూ ఒకరితో ఒకరు గొడవ పడుతుంటారు. కానీ మనిద్దరికీ అంత అవకాశం ఉండదు. మనిద్దరిది ఒక్కటే మాట. వీళ్ళిద్దరి మాటలు కౌసల్య పక్క నుండి వింటూ ఉంది. వెంటనే వాళ్ల దగ్గరికొచ్చి, కోడళ్ళంటే నలుగురిలో పేరు తెచ్చేలా ఉండాలి. కానీ మీరేమో నా పరువు తీస్తున్నారు. అసలు మనింటికి ఒక విలువుండేది. మీ వల్ల ఈరోజు అది లేకుండా పోయింది. అయినా అన్నదానానికి వెళ్ళి తింటున్నారేంటి? మీకు తెలియదా అన్నదానం ఎవరికి పెడతారో? భోజనానికి ఇబ్బంది పడేవాళ్లు వెళ్ళి అన్నదానం తింటారు. కానీ ఇంట్లో అన్నీ ఉన్నా మీకు అన్నదానం కావాలని ఉంది. మీ అంత పిసినిగొట్టు కోడళ్ళని నేనెక్కడా చూడలేదు. భగవంతుడు నాకెందుకిలాంటి కోడలనిచ్చాడో అర్థం కావట్లేదు. ఇద్దరూ కలిసి వంటగదికి కూడా తాళం వేస్తున్నారు. నేనెక్కడ వెళ్ళి ఎక్కడ వండేస్తాను అన్న భయంతో ఇద్దరూ రకరకాల డ్రామాలు చేస్తున్నారు. మీలాంటి కోడళ్ళు పగవాడికి కూడా రాకూడదు. అయినా ఏం తక్కువైందని? నా కొడుకులిద్దరూ బాగానే సంపాదిస్తున్నారుగా. అయినా బయట తిండి తినాలన్న ఆశ ఉంటే పోనీ బయట కొనుక్కొని తినండి. అంతేగాని వీళ్లు పెట్టింది వాళ్ళు పెట్టింది తెచ్చేసి ఇంట్లో నా కొడుకులకి నాకు పెడుతున్నారు. పోనీ బద్ధకం, అందుకే వండకుండా తెచ్చి పెడుతున్నారని అనుకుందాం. అలా అంటే అది కాదు. అన్ని పనులు సరైన సమయానికే చేసి పెడుతున్నారు. డబ్బు ఖర్చు విషయానికొస్తే మాత్రం రూపాయి కూడా ఖర్చు పెట్టరు. పాపం నా ఇద్దరు కొడుకులకి ఇవేమీ తెలీదు. మీరు చేస్తున్న విషయాలు పోనీ చెప్పి మీకు బుద్ధొచ్చేలా చేద్దామంటే మళ్ళీ నాకే బాధనిపిస్తుంది. భార్యాభర్తల మధ్యన గొడవలు పెట్టాల్సొస్తుందని. అయ్యో అత్తయ్యా, ఎందుకంతలా బాధపడుతున్నారు? మేం రూపాయి దాచేది మన జీవితాలు బాగుండాలనే కదా. లేకపోతే డబ్బు దాయాల్సిన అవసరమేముంది చెప్పండి? ఈరోజు దాచుకుంటేనే కదా తర్వాత మనకి డబ్బు ఉపయోగపడుతుంది. అయినా అత్తయ్యా, మేమేమైనా పక్కింటి వాళ్ళని అడిగేసి తెచ్చి పెడుతున్నామా? భోజనాలు ఎక్కడైతే అవుతున్నాయో అక్కడి నుండే తెచ్చి పెడుతున్నాంగా. ఇప్పుడు వాళ్ళ దగ్గరున్న వంటంతా అందరూ తినేయరుగా. ఎలాగో ఎంతో కొంత మిగిలిపోతుంది. అదేదో కొంచెం సమయం ఉండగానే తెచ్చి ఇంట్లో పెట్టేస్తున్నాం, అంతే కదా. దాయటమేంటే? అంటే ఏంటో తెలుసా? అనవసరమైన దుబారా ఖర్చులు చేయకుండా జాగ్రత్తగా ఖర్చు పెడితే దాన్ని దాయటం అంటారు. అంతేగాని భోజనం కూడా మానేసి మిగిల్చిన దాన్ని పిసినారితనం అంటారు. ఇలా చేస్తే నలుగురిలో పరువు అసలేం మిగలదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? మనమెవరింటికైనా భోజనానికెళ్తే అదిగో కౌసల్య వాళ్ల గ్యాంగ్ దిగుతుంది, మొత్తం గిన్నెలన్నీ ఖాళీ చేసి వెళ్తారు అంటున్నారు. అదెంత పరువు తక్కువ విషయం. అది మీకు అర్థమవుతుందా? బాగా దగ్గర వాళ్ళైతే అందరం కలిసి వెళ్ళొచ్చు. అంతేగాని తెలిసిన వాళ్ల దగ్గరికి తెలియని వాళ్ల దగ్గరికి ఇల్లు మొత్తం వెళ్ళిపోతే బాగోదు కదా. ఇంట్లో ఒకరిద్దరు వెళ్తే సరిపోతుంది. అత్తయ్యగారు, మీరు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నారు, వదిలేయండి అని చెప్పి కుసుమ కీర్తిని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రేపటికైతే భోజనాలు గుడిలో ఉన్నాయి, కానీ ఇప్పుడేం వండాలి? కుసుమ అసలేం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇంకా కొంచెం సేపట్లో మన భర్తలొచ్చేస్తారు. రెడీగా భోజనం లేకపోతే అరుస్తారేమో.
అసలే వాళ్ళకి తెలియకుండా ఇన్నాళ్ళు మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు తెలిసిందంటే అమ్మో అరుస్తారేమో. అయ్యో అక్క, ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏం పర్వాలేదు. ఈ పూటకి పొయ్యి మీద బియ్యం పెట్టు. నేనెదురింటి బాబాయ్ గారు ఇంట్లో ఏం వండారో చూసుకొని రుచి కోసం కొంచెం కూర పప్పు తీసుకొస్తాను. నువ్వేమో కొద్దిసేపటి తరువాత పక్కింటి వాళ్ళింటికెళ్ళి అసలేం చేస్తున్నారు ఒకసారి చూసి ఏదైనా తీసుకురా. అసలే వాళ్ళింట్లో కడుపుతో ఉన్న అమ్మాయి ఉంది కదా, ఎలాగూ తన కోసం రకరకాల వంటలు చేస్తుంటారు. ఏదో ఒకటి తీసుకొచ్చేస్తే ఈ పూటకి గడిచిపోతుంది. రాత్రి సంగతి రాత్రికి చూద్దాంలే, ఏదో ఒక మార్గం దొరక్కపోదు. అప్పుడు కౌసల్య వీళ్ళకెంత చెప్పినా వినరు. అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. కొంతసేపటి తరువాత కౌసల్య అలా బయటికి వెళ్తుంది. నడుచుకుంటూ వెళ్తుండగా కౌసల్య వాళ్ళ అన్నయ్య మార్గమధ్యంలో కనిపిస్తాడు. బావున్నావా అన్నయ్య? పిల్లలంతా బావున్నారా? ఇంకా మీ అల్లరి మనవరాలెలా ఉంది? ఏం చేస్తుంది? మేమందరం బాగున్నామమ్మా. నువ్వెలా ఉన్నావు? ఈ మధ్య రావడమే మానేశావు. కనీసం ఈ అన్నా వదిన ఎలా ఉన్నారా అని ఒకసారి వచ్చి వెళ్తే బాగుంటుంది కదా. చాలా రోజులైందమ్మా నిన్ను చూసి. చిన్నప్పుడు ఒకే ఇంట్లో ఎంతో సరదాగా ఉండేవాళ్ళం. పోనీ ఆ జ్ఞాపకాలు పంచుకోవడానికైనా ఓసారి రావచ్చుగా. వస్తానన్నయ్యా, ఇంట్లో పనులతోనే సరిపోతుంది. రావడానికి సమయం ఉండట్లేదు. అయినా నువ్వైనా రావచ్చు కదా అన్నయ్యా. చెల్లెలెలా ఉందో ఒకసారి చూసి వెళ్ళిపోయేవాడివి. అమ్మో, మీ ఇంటికా? మీ కోడళ్ళు నేను ఎక్కడొస్తానో మంచినీళ్ళైనా ఇవ్వాల్సి వస్తుందేమోనని నన్ను చూసి వేరే వైపు నుండి పారిపోతున్నారు. అయినా నువ్వు వాళ్ళని ఎలా భరిస్తున్నావు? ఊరు మొత్తం వాళ్ళ గురించే చెప్పుకుంటున్నారు. అదే అన్నయ్యా, వీళ్ళు చేస్తున్న పనులేవి కొడుకులకి తెలియవు. వాళ్ళకి తెలిస్తే బాగుండు. కానీ నేను చెప్తే గొడవ పెట్టినట్టుంటుందని చెప్పట్లేదు నేను. కానీ వాళ్ళకి ఈ విషయం ఎలాగైనా తెలియాలని అనుకుంటున్నాను. వీళ్ళకి బుద్ధి చెప్పే మంచి ఉపాయం దొరికితే బాగుండు. ఇద్దరు కొడుకులు పొద్దునెళ్ళి సాయంత్రానికి గాని రారు. అసలు వీళ్ళేం చేస్తున్నారన్న విషయం వాళ్ళకి తెలీదు. ఏదో మధ్యాహ్నం తొందరగా వస్తారు, తినేసి మళ్ళీ వాళ్ళ ఆఫీసుకి వెళ్ళిపోతారు. మళ్ళీ సాయంత్రం వస్తారు, అలసిపోయి నిద్రపోతారు. నువ్వొక పని చెయ్యి. వీళ్ళేం చేస్తున్నారన్న విషయం చెప్పడానికి సంకోచిస్తూ ఉంటే వాళ్ళెక్కడికి వెళ్తున్నారు ఆ విషయం తెలుసుకొని నేను పిలుస్తున్నానని చెప్పి నీ కొడుకులని ఆ ప్రదేశానికి పంపించు. అప్పుడు వాళ్ళ కళ్ళతోనే చూస్తారుగా, వాళ్ళకి అర్థమవుతుంది. అలాగే అన్నయ్య, నువ్వు చెప్పినట్టే చేస్తాను. రేపెలాగూ గుళ్ళో భోజనాలున్నాయి. వెళ్ళి కూరలు, సాంబారు, అన్నం తెచ్చేద్దామని తెలివిగా ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్న పని నేను నా కొడుకులకి చూపిస్తాను. సరే అన్నయ్య, ఇంక నేను వెళ్తాను. బయటకొచ్చి చాలా సమయం అయింది, ఇంటికెళ్ళాలి అని చెప్పి కౌసల్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇద్దరు కోడళ్ళు చక్కగా రెడీ అయి గుడికి వెళ్తారు. కొద్దిసేపటి తరువాత కౌసల్య తన కొడుకులకి ఫోన్ చేసి వాళ్ల మావయ్య వాళ్ళిద్దరినీ శాంతి పూజ కోసం రమ్మంటున్నారని చెప్తుంది. రాకేష్ మరియు రాజేష్ వెళ్తుండగా దారిలో కీర్తి మరియు కుసుమ తలమీద తపాలలతో అన్నం సాంబార్లు పట్టుకుని వస్తుండటం చూశారు. వాళ్ల వెనకాలే ఇంటి వరకు వచ్చారు. కుసుమ మరియు కీర్తి తెచ్చిన అన్నం సాంబారు నీటుగా హాట్ బాక్స్లో సర్దేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టారు. వీళ్లు రావటం చూసి భోజనంకి రమ్మని చెప్తారు. ఏవండి, మీకిష్టమని అన్ని రకాల ముక్కలు వేసి సాంబార్ చేశానండి, తిందురు రండి. ఏవండి, చూడండి, బంగాళదుంప మరియు బఠానీ వేసి కూర చేశాను. మీకు బఠానీ అంటే ఇష్టం కదా, అందుకే చేశాను. మీకు తెలుసా, ఈరోజు రాముడి వారి గుడిలో అన్నం సాంబార్ మరియు బంగాళదుంప బఠానీ కూరే వండారు. మన ఇంట్లో కూడా సేమ్ కూరలే కదా. నిజంగా అక్కడ ఇక్కడ ఒకేలా ఎలా కుదురుతాయో. కుసుమ మరియు కీర్తి ఆశ్చర్యపోయి ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. నేను చాలాసార్లు అనుకుంటూనే ఉన్నాను, ఒకరోజు కూర ఒకలా ఉంటుంది, ఇంకో రోజు హోటల్లో వండినట్టు చాలా రుచిగా ఉంటుంది. పెళ్లి భోజనానికి వచ్చామా అనిపిస్తుంది. కానీ మీ ఇద్దరిలో ఎవరో బాగా వంట చేస్తున్నారు కాబోలు అనుకున్నా. కానీ నాకు ఈరోజు అర్థమైంది మీరేం చేస్తున్నారో అని. మీ ఇద్దరూ కలిసి గుళ్ళో నుండి భోజనాలు తీసుకురావటం నేను చూశాను. మీరు చేస్తున్న పని ఎంత పరువు తక్కువో తెలుసా? వీలైతే మన చేత్తో నలుగురికి భోజనం పెట్టాలి గాని అక్కడ భోజనాలు ఇక్కడ తీసుకొచ్చేలా ఉండకూడదు. ఫలానా వాళ్ల కొడుకులు కోడళ్ళు వస్తున్నారంటే
లేచి నిలబడి గౌరవం ఇచ్చేటట్టు ఉండాలి. కానీ వస్తున్నారమ్మా, ఇక్కడున్న భోజనాలన్నీ ఇంటికి పట్టుకెళ్ళిపోయే బ్యాచ్ అని అనకూడదు. భగవంతుడి దయ వల్ల మనకింతో అంతో అన్నం వస్తుంది కదా, అందులోనే సంతృప్తి చెందాలి. వండుకోకుండా తినకుండా డబ్బు దాచుకుంటే ఆ భగవంతుడు కూడా మనల్ని క్షమించడు. ఇక ఆ రోజు తరువాత కొడుకులిద్దరూ కోడళ్ళు ఏం వండుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అని గమనిస్తూ ఉండేవాళ్లు. కోడళ్ళిద్దరూ తర్వాత నుండి పిసినారితనం మానేసి ఇంట్లో వండటం, ఇంట్లో అన్నీ చూసుకోవటం మొదలెట్టారు. కాంతమ్మ తన ఇద్దరు కొడుకులు వాసు రవిలకి పెళ్లి చేసి తీర్థయాత్రలకు వెళ్లాలనుకుంది. చాలా రోజులుగా వాళ్ళకి సంబంధాలు చూస్తూ ఉంది, కానీ సరైన సంబంధం కుదరలేదు. ఒకరోజు కాంతమ్మ ఇంటికి పక్కూరి రామయ్య వస్తాడు. నమస్కారం రామయ్య గారు, మీరిలా వస్తారని నేను అస్సలు ఊహించలేదు. బావున్నారా? బావున్నానమ్మా, మీరు బావున్నారు కదా. ముఖ్యమైన విషయం మాట్లాడడానికి నేను ఇక్కడికి వచ్చాను. చెప్పండి రామయ్య గారు, మీరు చెప్పేది పూర్తయ్యాక నేను కూడా మీతో ఒక విషయం చెప్పాలి. అయితే సరాసరి అసలు విషయంలోకి వచ్చేస్తాను. మా అమ్మాయి సౌమ్యకి పెళ్లి సంబంధాలు చూస్తున్నాను. చుట్టుపక్కల మాకు తగిన వాళ్ళు మీరే, అందుకే మీతో సంబంధం కుదుర్చుకుందామని వచ్చాను. చాలా సంతోషమండి. నేను కూడా మా వాడికి అమ్మాయిని చూస్తున్నాను. ఇంతలో మీరే ఇంటికొచ్చేశారు. అయితే చాలా సంతోషం తల్లి. రేపొకసారి మీరు మా ఇంటికొచ్చి అమ్మాయిని చూసుకుంటే ముహూర్తాలు పెట్టించేస్తాను. మీ అమ్మాయి సౌమ్యని నేను చూశానండి. చాలా లక్షణమైన పిల్ల, నాకు నచ్చింది. కాని మీతో మాట్లాడే సమయం రాలేదంతే, అందుకే రాలేకపోయాను. వీలు చూసుకొని నేనే మీ దగ్గరికి రావాలనుకున్నాను. ఇంతలో మీరే వచ్చేశారు. పెళ్లి చూపులొద్దండి, ఇక వారం రోజుల్లో మంచి ముహూర్తం ఉంది, అప్పుడు పెళ్లి జరిపించేద్దాం. చాలా సంతోషం, ఇక పెళ్లిలో కలుద్దాం. అలా పెళ్లి చూపులు లేకుండానే పెళ్లి ఖాయం చేసేసింది కాంతమ్మ. పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లికి చాలా మంది జనమొస్తారు. అందరి మొహంలో నవ్వు, కాని పెళ్లికొడుకు వాసు మొహంలో మాత్రం అదుండదు. ఇక పెళ్లి కూతురు చుట్టూ చాలా మంది అమ్మాయిలు అందంగా నవ్వుతుంటారు. వాళ్ళని చూసి సౌమ్య కూడా ఆనందంలో సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక ముహూర్తం సమయం దగ్గర పడింది. ఒరే వాసు, ఇక తాళి కట్టరా. కడతాడులేమ్మా, అలా అబ్బాయిని తొందర పెడితే ఎలాగా? నువ్వు నిదానంగా కట్టు బాబు. అలా అందరూ చెప్తూ ఉండగా వాసు తాళిని తీసుకుని సౌమ్య మెడలో కట్టడానికి చూస్తాడు. అందరూ నవ్వుతూ చూస్తుంటారు. కాని అందరూ అనుకున్నట్టుగా కాకుండా వాసు ఆ తాళిని సౌమ్య వెనుక ఉన్న కాంచన మెడలో కట్టాడు. అది చూసి అందరూ షాక్ అయ్యారు. కాంతమ్మ అయితే కోపంతో ఊగిపోతుంది. ఒరే వెధవా, నువ్వేం చేశావో నీకు అర్థమవుతుందా? ఇదేం పిచ్చి పనిరా. ఏంటి బాబు నువ్వు చేసిన పనేంటసలు? ఇలా ఎవరైనా చేస్తారా? అందరి ముందు నా కూతురు జీవితాన్ని నాశనం చేశావు కదా, నీకిది న్యాయమేనా? రే దరిద్రుడా, నా కడుపున చెడబుట్టావు కదరా. ఆపమ్మా, ఇక చాలా అప్పు, అలా అరవకు. నేనేమైనా చిన్నపిల్లాన్ననుకుంటున్నావా? ఇది నా జీవితం కదా, నా పెళ్లి కదా. నన్నొక్క మాట అడిగి చేయాలని తెలీదా నీకు? నా ప్రమేయం లేకుండానే అమ్మాయిని చూసి పెళ్లి చేద్దామనుకున్నావు. కానీ నేను ప్రేమించిన అమ్మాయి గురించి తెలుసుకోవాలని నీకు అనిపించలేదు కదా? ఏంటి, నువ్వు ప్రేమించావా? ఎవరిని ప్రేమించావురా? ఇదిగో ఈ కాంచనని ప్రేమించాను. ఇద్దరం ప్రేమించుకున్నాం. ఆ విషయం నీకు చెప్పాలనుకునే సమయానికి నువ్వు నాకు ఈ సంబంధం చూసావు. నాకు సౌమ్య నచ్చింది. అలాంటి అమ్మాయి ఇంకెక్కడా దొరకదురా. నా కోడలిగా ఉంటే సౌమ్య ఉండాలనుకున్నాను. ఇప్పుడు నేనేం చెయ్యను? దేవుడా, నాకెందుకయ్యా ఇలాంటి పరీక్ష పెట్టావు? అని కాంతమ్మ అంటుండగా అప్పుడే అక్కడికి వాసు తమ్ముడు రవి వస్తాడు. రవిని చూడగానే కాంతమ్మకి ఒక చక్కని ఆలోచనొచ్చింది. వెంటనే, నాన్న రవి, సౌమ్య నా ఇంటి కోడలవ్వాలి. వెళ్ళి తాళి తీసుకుని సౌమ్య మెడలో కట్టు. ఈ ఇంటి పరువుని నిలబెట్టు. అలాగే అమ్మా. అలా రవి మరో తాళి తీసుకొని అందరి సమక్షంలో సౌమ్య మెడలో తాళి కట్టాడు. అందరూ చూస్తుండగానే కాంతమ్మ ఇద్దరు కొడుకులు వాసు రవిల పెళ్లి ఘనంగా జరిగిపోతుంది. ఇక పెళ్లైన తరువాత కొత్త కోడళ్ల రాకతో ఆ ఇల్లు మెరిసిపోతుంది. కాంతమ్మ మాత్రం తనకి జరిగిన అవమానాన్ని భరించలేకపోతుంది. ఆ రోజు రాత్రి, అత్తయ్యా, అత్తయ్యా, భోజనం చేద్దురు రండత్తయ్యా. ఇదిగో అమ్మాయి, నీది ఊరే కదా,
అసలు నువ్వు మా ఇంటి చుట్టుపక్కలకే రావు కదా. అలాంటి నిన్ను మావాడెలా ప్రేమించాడు? ఇద్దరూ ఎలా మాట్లాడుకున్నారు? ఆయన ఇంట్లో అస్సలుండడు. ఆ విషయం మీకు తెలీదత్తయ్యా. రోజూ నా దగ్గరికి వచ్చి నన్ను చూడందే ఆయనకి మనసుండదు. పాపం ఆయనకి పెళ్ళని తెలిసి ఎంత బాధపడ్డానో. నేను కూడా ఆయన ఇంక నన్ను మర్చిపోతారని అనుకున్నాను. కాని నాపై పెంచుకున్న ప్రేమ చావలేదు. నా ప్రేమే గెలిచింది. కాంచన అలా చెప్తుంటే కాంతమ్మకి ఎక్కడలేని కోపం తన్నుకొస్తుంది. వెంటనే తన దగ్గరగా ఉన్న పాత్రలు తీసి విసిరి కొడుతుంది. ఏంటత్తయ్యా, ఏమైంది? చూడమ్మా, నువ్వలా పిలుస్తుంటే నా కొళ్ళు మండిపోతుంది. చేసిన నిర్వాకం అంతా చేసేసి ఏమెరుగని దానిలా మళ్ళీ పెళ్లికెందుకొచ్చావు? నువ్వు రాకుండా ఉండుంటే వాడు సౌమ్యని చేసుకునేవాడు కదా. నీ వల్ల నా కుటుంబం పరువు మొత్తం పోయింది. 10 మందిలో నేను తలదించుకున్నాను. అది కాదత్తయ్యా. ఇక చాలమ్మా, చాలు. వెళ్ళి ఆ పనులేంటో చూడు. అలాగే అత్తయ్యా. అలా కాంచన తన పనుల్లో తాను మునిగిపోయింది. కాంచన అలా వెళ్ళగానే కాంతమ్మని సౌమ్య పిలుస్తుంది. సౌమ్య పిలిచేసరికి పరుగు పరుగున తన గదిలోకి వెళ్ళింది కాంతమ్మ. ఏంటమ్మా, ఏమైంది? చూడండత్తయ్యా, నాకు మెడ పట్టేసినట్టుంది. కాస్త నా మెడ భాగంలో మసాజ్ చేస్తారా? అదిగోండి, ఆ కొబ్బరి నూనె తీసుకుని కాస్త నిదానంగా మసాజ్ చేయండి. అది కాదమ్మా, అవతల నాకు చాలా పనులున్నాయి. అయ్యో, అవన్నీ తర్వాత చూసుకుందరు. ముందైతే నాకు ఈ పని చేసి పెట్టండి. వేరే దారి లేక కాంతమ్మ అక్కడున్న కొబ్బరి నూనె తీసుకుని సౌమ్య మెడపై మసాజ్ చేయటం మొదలెడుతుంది. మరోవైపు కాంచన మంచి రుచికరమైన భోజనం చేసి అందరికీ వడ్డిస్తుంది. అలా ఆ రోజు గడుస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే కాంచన నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గులేస్తుంది. ఇక పూజలు చేస్తుండగా చాలా రోజుల తరువాత నన్ను నేనే చూసుకున్నట్టుంది. ఆ రోజుల్లో నేను కూడా ఇంతే. ఇలా ఉదయాన్నే పూజలు చేసేదాన్ని, కల్లాపి చల్లి ముగ్గులేసేదాన్ని. అలా చేయటం నాకెంతో ఇష్టం. అత్తయ్యా, నిన్న మీరెందుకు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు? భోజనం కూడా సరిగ్గా చెయ్యలేదు. అదంతా నీకెందుకమ్మా? నా గురించి పట్టించుకోకు. వెళ్ళి మీ ఆయనకేం కావాలో చూడు. కాంతమ్మ అలా అంటుండగా ఇంతలో సౌమ్య తన గదిలో నుండి కేకలు వేస్తుంది. వెంటనే అక్కడికి వెళ్తుంది కాంతమ్మ. మళ్ళీ ఏమైందమ్మా? అత్తయ్యా, నాకు తలనొప్పి ఎక్కువగా ఉంది. ఉదయాన్నే కాఫీ తాగకపోతే అస్సలు రోజు గడిచినట్టే ఉండదు. వెళ్ళి నాకొక కాఫీ తీసుకురండి ఇప్పుడే తీసుకొస్తానమ్మా, ఉండు అంటూ కాంతమ్మ చకచకా వంటగదిలోకెళ్ళి తన కోడలు సౌమ్య కోసం వేడివేడి కాఫీ తీసుకొస్తుంది. ఆ కాఫీని తాగుతూ సౌమ్య, ఆహా అత్తయ్య, ఎంత బాగుందో! చాలా చాలా బాగుంది. బావుంది కదా, తాగమ్మా తాగు. నిన్నేరి కోరి కోడలిగా చేసుకున్నానుగా, నాకిలాగే కావాలి. ఏంటత్తయ్య గొనుగుతున్నారు? ఏం లేదమ్మా, ఏం లేదు. ఇక సౌమ్య స్నానం చేసి మోడ్రన్ బట్టలు వేసుకుని ఇంటి నుండి బయటకొస్తుంది. అది చూసి కాంతమ్మ షాక్ అవుతుంది. ఏంటమ్మా ఆ బట్టలేంటి? ఇలా వెళ్తే అందరి చూపు నీపైనే ఉంటుంది. కాస్త మంచిగా చీర కట్టుకుని వెళ్ళొచ్చు కదా. ఏంటత్తయ్యా మీరు? మీలాంటి వాళ్లే చాలా మంది ఆడవాళ్లు వాళ్ల మనసులోని కోరికల్ని చంపుకుంటున్నారు. పెళ్ళయ్యాక కట్టుబొట్టు మార్చాలంటారు. అలా మార్చితే ఈ ప్రపంచం ఏమైనా మారుతుందని మీరు అనుకుంటున్నారా? చాలా మంది మహిళల ఆశలు కట్టుకునే బట్టల దగ్గరే నలిగిపోతున్నాయి. స్వేచ్ఛగా బతకటం తప్పు కాదు కదా. నీ ఇష్టమమ్మా, నువ్వెలా ఉండాలనుకుంటున్నావో అలాగే ఉండు. అలా కాంతమ్మ చెప్పిన తరువాత సౌమ్య బయటకెళ్తుంది. కాసేపటికి ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. వస్తూ వస్తూ చాలా చిరాకు పడుతుంది. ఏంటత్తయ్యా, ఆడవాళ్లని ఈ ఊరి మగవాళ్ళెప్పుడూ చూడలేదా? కుక్కల్లా వెంటపడుతున్నారు వెధవలు. వాళ్ళకి సంస్కారమే లేదు. నువ్వలాంటి మోడ్రన్ బట్టలు వేసుకోకుండా ఉండుంటే వాళ్ళు నీ వెంటపడేవాళ్ళు కాదు కదా. అలా కాంతమ్మ చెప్తుండగానే ఇక లక్షణంగా చీర కట్టుకుని వచ్చి తన అత్త దగ్గర ఆశీర్వాదం తీసుకుంది కాంచన. అత్తయ్య, ఈరోజు ఏం కూర వండమంటారు? నీ ఇష్టం కాంచన. అలాగే అత్తయ్య. అలా కాంచన వంటగదిలోకెళ్ళి వంట చేయటం మొదలెడుతుంది. సౌమ్య మాత్రం తన గదిలోకెళ్ళి కాళ్ల నొప్పి అంటూ ఇబ్బంది పడుతూ ఉంది. అత్తయ్య, నాకు కాళ్లు బాగా నొప్పెడుతున్నాయి, కాస్త కాళ్లు పట్టండి. ఏంటమ్మా, అత్త దగ్గర కాళ్లు పట్టించుకుంటావా? నేను మీ బిడ్డలాంటి దాన్నే కదా అత్తయ్యా. మీ కూతురికి నొప్పెడితే కాళ్లు పట్టరా?
అవేం ఆలోచించకండి, వచ్చిన కాళ్ళు పట్టండి. ఇక గత్యంతరం లేక కాంతమ్మ తన కోడలు సౌమ్య కాళ్ళు పట్టటం మొదలెడుతుంది. చాలాసేపు కాళ్ళు పట్టిన తరువాత అక్కడికి వాసు వస్తాడు. సౌమ్య కాళ్ళు పడుతున్న కాంతమ్మని చూసి, ఏంటమ్మా నువ్వు ఇలా చేస్తున్నావేంటి? ఒరే రవి, రవి! ఏంటన్నయ్యా? చూడు, అమ్మ దగ్గర కాళ్ళు పట్టించుకుంటుంది. ఇది చూడ్డానికా మనముంది? ఏంటి సౌమ్య, అమ్మ దగ్గర కాళ్ళు పట్టించుకుంటున్నావు? అందులో తప్పేముంది? అత్తయితే కాళ్ళు పట్టకూడదా? ఆ మాట వినగానే రవి ఒక్కసారిగా కోపంతో సౌమ్యని లాగిపెట్టి ఒక్కటిస్తాడు. మా అమ్మ నిన్ను ఏరి కోరి కోడలిగా చేసుకుంది. కానీ నువ్వు దాన్ని అలుసుగా తీసుకుని తననిలా ఇబ్బంది పెడితే ఊరుకోను. అవసరమైతే నీకు విడాకులైనా ఇస్తాను గాని నీలాంటి దాంతో కాపురం చెయ్యను. అవతల కాంచనా వదినని చూడు, ఎంత సంస్కారం, ఎంత వినయం, పెద్దల్నెంత గౌరవిస్తుంది, ఎవర్నీ బాధ పెట్టేటట్టు మాట్లాడదు. ఒరేయ్ బాబు, ఆగరా. నువ్వుండమ్మా. ఆ రోజు తాళి కట్టమని చెప్పకుండా ఉండుంటే ఈ పాటికెవరైనా తాళి కట్టేవాళ్ళా? ఆ రోజే నీ పరువు మొత్తం పోయేది. నలుగురిలో నీ పరువు పోకూడదని మా అమ్మ చేసిన తప్పుకు నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పింది. అలాంటి మనిషిని ఇలా ఇబ్బంది పెట్టాలని నీకెలా అనిపించింది? రవి అలా అంటుంటే సౌమ్యకి తను చేసిన తప్పేంటో తెలుస్తుంది. ఇక అప్పుడే అక్కడికి కాంచన వస్తుంది. భోజనాలు సిద్ధమయ్యాయి, ఇక అందరూ తినండి, రండి. అక్కా, ఈ పూట నేను భోజనాలు వడ్డించనా? అలాగే సౌమ్య, నువ్వే వడ్డించు. అలా సౌమ్యలో మార్పు రావడంతో కాంతమ్మ సంతోషిస్తుంది. ఇక ఆ కుటుంబంలో ఏ సమస్య రాకుండా అందరూ ఆనందంగా జీవిస్తారు.